శ్రీగణేశాయ నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఎస్ఎస్సి జే హనుమాన్ ఛానల్ యాజమాన్యానికి, బృందానికి, ప్రేక్షకులకు చంద్రగ్రహణం గురించి వివరణ తెలుసుకుందాము. ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణము మనకు 3 మార్చి 2026 మంగళవారం రోజు మనకు సంభవిస్తుంది. ఈ యొక్క గ్రహణము భారతదేశంతో పాటు ఇటు ఇండోనేషియా, జపాన్ వరకు, ఇటువైపు అరేబియా సముద్రం వరకు ఈ యొక్క గ్రహణము మనకు కనిపిస్తూ ఉంటుంది. గ్రహణాన్ని మనం ఎలా పాటించాలి, గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది, సమయాలను మనం వివరంగా తెలుసుకుందాం మన ఛానల్ ద్వారా. ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణము మనకు 3వ తారీఖు నాడు పగలు 3:37 నుండి 6:47 వరకు సంభవిస్తుంది. మరి పగలు మనకు సూర్యుడు ఉంటాడు కదా, చంద్రుడు కనబడడు. 3 గంటలకు సూర్యుని వెలుతురుతోని మనకు ప్రకాశవంతంగా ఉంటుంది. మనకు సూర్యాస్తమయం ఆ రోజు సాయంత్రము 6:27 జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం 6:10 పట్టు స్థానాన్ని, 6:57 విడుపు స్థానాన్ని పాటించాలి. గ్రహణ సమయాలు మనకు పరిశీలించినట్టుంటే 3:20 గ్రహణము ప్రారంభమవుతుంది. మధ్యకాలము 5:18, అత్యంత పుణ్యకాలము సాయంకాలము 6:47. ఈ రోజు భోజనాది కార్యక్రమాలు ఉదయము 12 గంటల వరకు ముగించుకోవాలి. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, రోగగ్రస్తులు మధ్యలోపట కొంత పండ్లు తినే అవకాశం ఉన్నది. గర్భవతులు మాత్రము సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల వరకు విశ్రాంతి తీసుకోవడము మంచిది. సూర్యుని యొక్క, చంద్రుని యొక్క కిరణాలు మనకు తాకకూడదు. గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా తాకకుండా ఉంటే కలిగే సంతానము వృద్ధి కనబరుస్తారు. ఈ యొక్క గ్రహణ సమయం లోపట మనము భగవత్ నామాన్ని లేదా గురువు ఉపదేశించినటువంటి మంత్రాన్ని స్మరించుకోవడం. ఏమీ తెలియని వారు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. కొంత మనకు మోక్షం కలిగి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సాధన ఎక్కువగా మనకు అనుకూలిస్తుంది. ఫలితాలు కూడా ఎక్కువ పొందుతాము. ఆ రోజు ఉదయము వివిధ ప్రాంతాలను బట్టి దేవాలయాలు సమయానుకూలంగా మూసివేస్తారు. ఉదయము 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు దేవాలయాలు మూసివేస్తారు. సాయంకాలము 7 తర్వాత లేదా మరునాడు దేవాలయాలను శుద్ధి చేసి, ప్రోక్షణ చేసి మళ్ళీ భక్తులకు స్వామివారి యొక్క సేవలను అందుబాటులోనికి కల్పిస్తారు. చంద్రగ్రహణం వలన వివిధ రాసుల యొక్క ఫలితాలను మనం పరిశీలించుకుందాం. కేతుగ్రస్త చంద్రగ్రహణము ముఖ్యంగా పుబ్బా నక్షత్రము సింహరాశి లోపల సంభవిస్తుంది. కాబట్టి కొంత దోషమేమైనా ఉన్నది అనుకుంటే సింహరాశి వారు గ్రహణం యొక్క శాంతి పరిహారాలు చేసుకోవాలి. పుబ్బ, మకార, ఉత్తరా నక్షత్రం వారు కూడా కొంత గ్రహణానికి శాంతి చేసుకోవడం కలిసి వస్తుంది. ఈ యొక్క సింహరాశి వారు గ్రహణం మరునాడు బియ్యము, తువలు, నూతన వస్త్రము, రాగి పాత్ర, కొంత నెయ్యి, వెండిది చంద్రబింబము, నాగపడిగా దానం ఇవ్వడం వలన ఈ యొక్క గ్రహణం యొక్క దోషము వాళ్ళకు తొలగి అనుకూలిస్తుంది. వాళ్ళకు భవిష్యత్తు లోపల అనుకూలత కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క చంద్రగ్రహణం వలన మేషరాశి వారికి కొంత మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి సుఖం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి వారికి లాభం చేకూరుతాయి. కర్కాటక రాశి వారికి ఖర్చులు పెరిగే
అవకాశం ఉన్నది. సింహరాశి వారు కొంత జాగ్రత్తలు పాటిస్తూ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. కన్యారాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారికి గ్రహణంతో ధనలాభం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కొంచెం ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ధనస్సు రాశి వారికి మధ్యమ స్థాయిగా ఉంటుంది. మకర రాశి వారికి సుఖం లభిస్తూ ఉంటుంది. కుంభరాశి వారు కొంచెం ఇంటి లోపట స్త్రీలతోని జాగ్రత్తగా మెదులుకోవాలి. మీనరాశి వారికి కొంత మధ్యమ స్థాయిగా ఫలితాలు ఉంటాయి. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణము సంభవించడం వలన మనకు రాసులకు కలిగేటువంటి ఫలితాలు. ఇది గ్రహణం యొక్క సంపూర్ణ వివరణ. శుభం భూయాత్.